హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐస్ అకాడమీ. ఈరోజు మనం ఎస్ఎన్టీకి సంబంధించి ముఖ్యమైన టర్మినాలజీ అండ్ కాన్సెప్ట్స్ని డిస్కస్ చేద్దాం. సో ఎస్పెషల్లీ మనం స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ టర్మ్స్ని ఆల్రెడీ ఒక వీడియోలో డిస్కస్ చేసాము. ఆ వీడియో కనుక వాచ్ చేయకపోతే మీరు అది వాచ్ చేసి తర్వాత కంటిన్యూషన్ సిరీస్ని ఫాలో అవ్వచ్చు. సో ఈరోజు మనం స్పేస్ టెక్నాలజీ కవర్ చేసాము కాబట్టి న్యూక్లియర్ టెక్నాలజీతో పాటు క్లీన్ టెక్నాలజీ, అదర్ టెక్నాలజీస్ని ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఒకసారి మనం న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించి బేసిక్స్ ఒక్కొక్కటి చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అనే కాన్సెప్ట్ వినిపిస్తూ ఉంటుంది. మరి ఇది ఏంటి అంటే, జనరల్గా మనం ఇండియాలో 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని యూజ్ చేస్తూ ఉంటాం. దాని ప్రకారం మనం ఫస్ట్ స్టేజ్లో యూజ్ చేసే వాటిని ఏమంటాం? ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అంటాం, రైట్? ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మనకి సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ తర్వాత మనకి అడ్వాన్స్డ్ థోరియం రియాక్టర్స్, రైట్? ఇలాంటివి ఇక్కడ మనం యూజ్ చేస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ వరకు మనం చాలా వరకు డెవలప్మెంటల్ స్టేజ్ దాటి ఎక్స్పెరిమెంటల్ స్టేజ్కి వెళ్ళాం. కానీ రీసెంట్ టైమ్స్ నుండి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ని మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, దీని మీద ఎక్స్పెరిమెంట్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఇంకా థర్డ్ స్టేజ్ వరకు మనం రీచ్ అవ్వలేదు. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అంటే ఏంటో మీనింగ్ తెలుసుకోవాలి. ఇది 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్లో వెరీ ఇంపార్టెంట్. ఎందుకని అంటే మనకి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో ఏమవుతుంది, మనం ఎంత ఇన్పుట్ ఇచ్చామో ఇన్పుట్ కంటే ఎక్కువ అవుట్పుట్ని ఇస్తుంది. అందుకోసమనే దీన్ని ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అని అంటూ ఉంటాం, రైట్? ఫస్ట్ థింగ్ ఇది గుర్తుంచుకోండి. దీనివల్ల ఏమవుతుంది, మనం ఫ్యూయల్ ఇన్పుట్గా ఇచ్చిన దానికంటే ఎక్కువ అవుట్పుట్ వస్తుంది అంటే ఏంటి? సెల్ఫ్ సఫిషియన్సీ. ఎక్కువ ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవ్వకుండానే మనకి అవుట్పుట్ ఎక్కువ వస్తుంది. సో సెల్ఫ్ సఫిషియన్సీకి ఇది హెల్ప్ అవుతుంది. ఫస్ట్ థింగ్. అసలు దీని యొక్క మీనింగ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్ మనకి ఇక్కడ సెకండ్ స్టేజ్లో ఇది యూజ్ చేస్తాం. సెకండ్ స్టేజ్లో యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకి మోర్ ఫిసైల్ మెటీరియల్ జనరేట్ అవుతుంది. అంటే ఇనీషియల్గా మనం ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్లో అంటే ఫస్ట్ స్టేజ్కి ఇన్పుట్గా ఏమిస్తున్నాం, మనకి యురేనియం 238 అనేది న్యాచురల్ యురేనియం అనమాట, దాన్ని ఇస్తున్నాం. కానీ అది ఫిసైల్ మెటీరియల్ కాదు, అంటే బర్న్ అవ్వదు. అది ఫిసైల్ మెటీరియల్గా మార్చాలి. అందుకోసం ఏం చేస్తున్నాం, ఈ యురేనియం 238ని ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లోకి సెండ్ చేసినప్పుడు మనకు అవుట్పుట్గా ఏమొస్తుంది, యురేనియం 235 వస్తుంది. మరి ఇది ఫిసైల్ మెటీరియల్. మరి దానికి తోడు మళ్ళీ ఇక్కడ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్లో ఏమిస్తాం, థోరియం 232ని కూడా యాడ్ చేస్తాం. దీనివల్ల మనకి ఏమవుతుంది, యురేనియం 233 వస్తుంది. ఇది మోర్ ఫిసైల్ అనమాట. సో అంటే మనకి ఇక్కడ ఇచ్చే ఇన్పుట్తో పోలిస్తే అవుట్పుట్ అనేది ఎక్కువగా వస్తుంది. దానికోసం అని చెప్పి దీన్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి ప్లూటోనియం 239ని కూడా సెకండ్ స్టేజ్లో యూజ్ చేస్తాం. అండ్ లిక్విడ్ సోడియం ఏదైతే ఉందో దాన్ని మోడరేటర్గా కూలెంట్గా యూజ్ చేస్తాం. మోడరేటర్ అనేది ఉండదు. సెకండ్ స్టేజ్లో దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, ఇది నాన్ ఫిసైల్ యురేనియం 238. యురేనియం 238 అనేది ఫిసైల్ కాదు. దీన్ని ప్లూటోనియం 239గా కన్వర్ట్ చేస్తుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, తక్కువ యురేనియం 238 నుంచి ఎక్కువ ప్లూటోనియం 239 ప్రొడ్యూస్ అవుతుంది. అందుకని దీన్ని ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అంటారు. దీనివల్ల యూజెస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ మనకి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ని రీసెంట్ టైమ్స్లో మనం ఎక్కడ యూజ్ చేస్తున్నాం, కల్పక్కం. మరి ఇది ఎక్కడ ఉంది, ఏ స్టేట్లో ఉందని తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. దీనివల్ల యూజ్ ఏంటి, మనకి లాంగ్ టర్మ్ ఎనర్జీ ఇండిపెండెన్స్ అనేది, అంటే సెల్ఫ్ సఫిషియన్సీ అనేది సాధ్యమవుతుంది. తక్కువతో ఎక్కువ ఫ్యూయల్ అవుట్పుట్గా వస్తుంది కాబట్టి. నెక్స్ట్ మనకి న్యూక్లియర్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, థోరియం ఫ్యూయల్ సైకిల్. మరి ఇదంటే ఏంటో తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్, మనకి ఇప్పుడు జనరల్గా న్యూక్లియర్ రియాక్టర్స్లో 2 రకాల ఫ్యూయల్స్ని యూజ్ చేస్తాం, యురేనియం, థోరియం, ప్లూటోనియం కదా. సో మనకి ప్లూటోనియం అనేది సెకండ్ స్టేజ్ నుంచి వస్తుంది, బట్ ఫస్ట్ స్టేజ్ నుంచి వస్తుంది, సెకండ్ స్టేజ్లో ఇస్తాం. కానీ యురేనియం, థోరియం అనేవి ఎక్కువగా న్యాచురల్గా యూజ్ చేస్తూ ఉంటాం. కానీ మన ఇండియాలో యురేనియం రిజర్వ్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి అండ్ థోరియం రిజర్వ్స్ అబండెంట్గా ఉన్నాయి. కానీ ఈ అబండెంట్ ఉన్న థోరియంని మనం ఎక్కువగా యూజ్ చేసుకోలేకపోతున్నాం. దానికి ఫ్యూయల్ సైకిల్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ యురేనియం ఏదైతే లిమిటెడ్గా ఉందో అండ్ థోరియం వాస్ట్గా ఉందో దీన్ని యూజ్ చేసుకోవడానికి చేసే సైకిలే థోరియం ఫ్యూయల్ సైకిల్. దీంట్లో ఏం చేస్తాము అంటే థోరియం 232 ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేస్తామన్నమాట. కానీ ఇది సేమ్ యురేనియం 238 లాగా ఫిసైల్ కాదు. దీన్ని ఫిసైల్గా మార్చాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసమని ఏంటి, ఈ యురేనియం 232ని యురేనియం 233గా మారుస్తున్నాం. అంటే ఫిసైల్, మోర్ ఫిసైల్ ఎలిమెంట్గా మారుస్తున్నాం. సో దీనివల్ల ఏమవుతుంది, ఎక్కువ ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఇది గుర్తుంచుకోవాలి. సో స్టేజ్ 1లో ఏం చేస్తున్నాం, ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ని యూజ్ చేసి యురేనియం నుంచి మనం ప్లూటోనియం 239 జనరేట్ చేస్తాము.
అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ యురేనియం 235 కూడా ప్రొడ్యూస్ అవుతుంది. మళ్ళీ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ ఏదైతే సెకండ్ స్టేజ్లో ఉందో వాటిలో ఈ ప్లూటోనియం 239కి ఎక్స్ట్రాగా థోరియం సప్లై చేయడం వల్ల మనం యురేనియం 233 ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇది మోస్ట్ ఫిస్సైల్ ఎలిమెంట్ అనమాట, అంటే మోస్ట్ ఎనర్జీని మనం ఈ స్టేజ్ నుంచి ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. రైట్, స్టేజ్ 3లో ఏం చేస్తాం, మళ్ళీ దీనికి యురేనియం అండ్ 233 కూడా థోరియంని యాడ్ చేస్తాం అడ్వాన్స్డ్ థోరియం రియాక్టర్స్లో. దానివల్ల మనకి సస్టైనబుల్ ఫ్యూయల్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇలా ఎనర్జీ సెక్యూరిటీని గ్యారంటీ చేయొచ్చు. సో థోరియం ఫ్యూయల్ సైకిల్ అంటే మీకు అర్థమై ఉండొచ్చు. 3 స్టేజెస్ కూడా ఇప్పుడు క్లారిటీగా తెలిసి ఉండొచ్చు, ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి అనేది. తర్వాత యురేనియం ఎన్రిచ్మెంట్ అనే టర్మ్ని కూడా వింటూ ఉంటాం. మరి అసలు యురేనియం ఎన్రిచ్మెంట్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి, యురేనియం అనేది డిఫరెంట్ ఐసోటోప్స్లో దొరుకుతూ ఉంటుంది మనకి. అంటే అటామిక్ నెంబర్ అండ్ మాస్ నెంబర్ ఎప్పుడైతే సేమ్ ఉండవో అప్పుడు వాటిని ఐసోటోప్స్ అంటాం. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది యురేనియం 233, 235 ఉంది, 238 ఉంది. సో మనకి న్యాచురల్గా దొరికేది ఈ యురేనియం అనమాట. కాకపోతే ఇది ఎక్కువగా ఫిస్సైల్గా ఉండదు. దీంట్లో 99% అనేది మనకి ఎక్కువగా యురేనియం 238 ఉంటుంది అండ్ 0.7% వరకు 235 ట్రేసెస్ అనేవి కనిపిస్తాయి అనమాట. సో దీంతో పోలిస్తే ఇది కొంచెం ఫిస్సైల్, బట్ ఇది మోస్ట్ ఫిస్సైల్ ఎలిమెంట్ అనమాట. సో ఇక్కడ మనకి న్యూక్లియర్ ఎనర్జీ జనరేషన్ చేయాలి అంటే యురేనియం 233 అనేది చాలా అవసరం. సో దీనికోసం ఏం చేస్తున్నాము అంటే, న్యాచురల్ యురేనియంలో ఆల్రెడీ మనం చూసినట్టు 0.7% మాత్రమే 235 ఉంటుంది అండ్ రెస్ట్ కూడా యురేనియం 238 ఉంటుంది, అది ఫిస్సైల్ కాదు. సో దానిలో మనం ఏం చేస్తున్నాం, 238 యొక్క యూజ్ తక్కువ ఉంది కాబట్టి 235 యొక్క ట్రేసెస్ని పెంచుతాం అనమాట. అంటే దాని యొక్క మెటీరియల్ ఎన్రిచ్మెంట్ చేస్తాము. ఎన్రిచ్మెంట్ అంటే ఏంటి, 235 ఏదైతే ఫిస్సైల్ ఉందో దాని కాన్సన్ట్రేషన్ పెంచడాన్ని యురేనియం ఎన్రిచ్మెంట్ అంటాం. సో ఇది ఎంత పెంచుతారు అంటే, జనరల్గా మన సివిలియన్ పర్పసెస్ అంటే ఎనర్జీ జనరేషన్ కోసం అయితే 3 to 5% ఎన్రిచ్ చేస్తే సరిపోతుంది ఎనర్జీ జనరేషన్కి. అలా కాకుండా 90% వరకు ఎన్రిచ్ చేశారు అంటే మీరు నో డౌట్ న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేస్తున్నారని. సో ఇరాన్ విషయంలో ఇదే జరుగుతుంది. సో మనకి ఎన్రిచ్మెంట్ కోసం ఎవరు ఇన్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఈ స్టాక్స్ని, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. సో ఇది మనకి ఇన్స్పెక్ట్ చేస్తూ రిపోర్ట్స్ ఇస్తూ ఉంటుంది, మరి ఎన్రిచ్మెంట్ స్టేటస్ ఎంత ఉంది. సో ఎనీథింగ్ అబౌట్ 20-30% అంటే వెపన్స్ కోసమే ఎన్రిచ్ చేస్తున్నట్టు లెక్క. రైట్, సో వీటిని గుర్తుంచుకోవాలి. మెథడ్స్ ఏంటి అంటే, గ్యాస్ సెంట్రిఫికేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి యురేనియం హైడ్రోఫ్యూయల్ ఏదైతే ఉంటుందో హెక్సాఫ్లోరైడ్, దాన్ని స్పిన్ చేస్తూ ఉంటాము. అది కాకుండా గ్యాషియస్ డిఫ్యూజన్ అనేది ఉంటుంది, బట్ ఇప్పుడు దీన్ని యూజ్ చేయట్లేదు. సో మీరు ఇవి గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫర్ క్లారిటీ చెప్తున్నాను. బట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఎన్రిచ్మెంట్ అనే కాన్సెప్ట్. సో న్యూక్లియర్ టెక్నాలజీలో మీరు బేసిక్స్ క్లియర్గా ఉంటే కాన్సెప్ట్స్ చాలా క్లియర్గా అర్థమవుతాయి. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇది న్యూక్లియర్ క్యాపబిలిటీని, అటానమీని అచీవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మనకి ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్. సో ఫస్ట్ కాన్సెప్ట్ మనం చూసింది ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్, అది సెకండ్ స్టేజ్ ఆఫ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్లో యూజ్ చేస్తున్నాం. మరి ఇక్కడ యూజ్ చేసేది ఏంటి, ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ ఫస్ట్ స్టేజ్ ప్రోగ్రామ్లో. అంటే ఇది బ్యాక్ బోన్ అనమాట. ఫస్ట్ థింగ్ మనం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏంటి మనకి అంటే, న్యాచురల్ యురేనియం అంటే యురేనియం 238గా ఉంటుంది కదా, దాన్ని మనం హెవీ వాటర్ అంటే ఏంటి, డ్యూటోరియం ఆక్సైడ్ ఐసోటోప్ ఆఫ్ హైడ్రోజన్, ఈ రెండింటిని మోడరేటర్ అండ్ కూలెంట్గా యూజ్ చేసి దాని ద్వారా మనం రియాక్షన్ ద్వారా ఏం చేస్తున్నాం, యురేనియం 238ని ఇక్కడ మోడరేటర్ అయిన డ్యూటోరియం ఆక్సైడ్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, ప్లూటోనియం 239 ప్రొడ్యూస్ అవుతుంది. అసలు మరి మోడరేటర్ అంటే ఏంటి, మోడరేట్ చేయడం అంటే న్యూట్రాన్స్ యొక్క స్పీడ్ని రెగ్యులేట్ చేయడంతో పాటు కూలెంట్గా కూడా అది యూజ్ అవుతుంది. సో జనరల్గా దీన్ని మనం ఇప్పుడు ఎక్కడ యూజ్ చేస్తున్నాం, 220 మెగావాట్స్, 540 మెగావాట్స్, 700 మెగావాట్స్ డిఫరెంట్ న్యూక్లియర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నిట్లో కూడా ఫస్ట్ స్టేజ్లో వీటినే యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ మనకి ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ న్యూక్లియర్ టెక్నాలజీలో వినేది రీసెంట్ టైమ్స్లో కూడా, ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్ రియాక్టర్ అనేది ఉంది. సో అది ఏంటనేది చూద్దాం. అసలు ఫస్ట్ మనం ఇప్పుడు ఎనర్జీ జనరేషన్ అనేది ఫ్యూజన్ అండ్ ఫిషన్ ద్వారా చేస్తాం. సో మనకు తెలిసిందే ఇది. సో ఫిషన్ అంటే ఏంటి, ఒక పర్టికులర్ పార్టికల్ బిగ్ ఆటమ్ని మనం 2గా స్ప్లిట్ చేస్తాం అనమాట, దాన్ని ఫిషన్ అంటాం. అలా కాకుండా 2 స్మాలర్ పార్టికల్స్ ఆర్ ఆటమ్స్ని మనం యాడ్ చేసి ఒక లార్జర్ వన్ ప్రొడ్యూస్ చేస్తే ఫ్యూజన్ అంటాం. సో ఇప్పుడు న్యూక్లియర్ ఎనర్జీ ఏదైతే మనం రియాక్టర్స్ ద్వారా జనరేట్ చేస్తున్నామో అది ఇది. కానీ ఎనర్జీ అనేది సన్లో కానీ స్టార్స్లో కానీ ఫ్యూజన్ ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది. ఇది క్లీన్ ఎనర్జీ, దీని నుంచి రేడియో యాక్టివిటీ ఉంటుంది కానీ దీని నుంచి అది కూడా ఉండదు. మరి ఇలాంటి క్లీన్ ఎనర్జీని మనం హార్నెస్ చేయాలి అంటే అంత ఈజీ కాదు, దానికి హై టెంపరేచర్ అవసరం ఉంటుంది. సో ఈ ఫ్యూజన్ రియాక్షన్ని మనం ఈ ఎర్త్ మీద ట్రిగర్ చేయడానికి, అంటే సన్లో ఏదైతే ఎనర్జీ జనరేషన్ జరుగుతుందో సేమ్ అలాంటి మెకానిజంని ఎర్త్ మీద మనం సృష్టించాలి అని చేసే అటెంప్టే ఇది ITR అనమాట. సో ఇది ఒక డోనట్ షేప్డ్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ అని చెప్పొచ్చు. మనకి ఇది ఫ్రాన్స్లో ఉంది. 35 కంట్రీస్ టుగెదర్ ఇంక్లూడింగ్ ఇండియా ఒక కొలాబరేషన్గా ఫామ్ అయ్యి ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాయి. సో ఇక్కడ ఏం చేస్తారు అని అంటే,
మనం హైడ్రోజన్ ఐసోటోప్స్ అయిన డ్యూటీరియంని ట్రిషియం అనేది మనకి 2 ఐసోటోప్స్ ఆఫ్ హైడ్రోజన్, వీటిని రెండింటిని కంబైన్ చేయడం వల్ల హై టెంపరేచర్స్లో ప్లాస్మా స్టేట్లోకి మార్చడం వల్ల మనకి హీలియం అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో మనకి ఏమవుతుంది, ఇక్కడ 2 స్మాలర్ ఐసోటోప్స్ని బిల్డ్ చేస్తున్నాం, యాడ్ చేయడం వల్ల హీలియం ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ ఎనర్జీ అనేది చాలా క్లీన్ ఎనర్జీ కంపేర్ టు అదర్ న్యూక్లియర్ ఫ్యూయల్స్ అనమాట. సో అందుకోసం అని చెప్పి దీన్ని మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. సో ఇక్కడ డ్యూటీరియం ట్రిషియం కలుపుతాం, దానివల్ల ఏమవుతుందంటే మనకి రేడియో యాక్టివిటీ లేకుండానే హీలియం ప్రొడ్యూస్ అవడం వల్ల ఎనర్జీ జనరేట్ అవుతుంది. సో నెట్ ఎనర్జీ గెయిన్ ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు న్యూక్లియర్ రియాక్టర్స్. సో ఇండియా రోల్ ఏంటి అంటే క్రయోస్టాట్ అనే వాటిని కానీ, లేకపోతే ప్లాస్మా ఎస్కేపింగ్ మెమ్బ్రెయిన్స్, ప్లాస్మా ఎస్కేప్ అవ్వకుండా మెమ్బ్రెయిన్స్ కానీ, ఇవన్నిటిని కూడా ఇండియా డెవలప్ చేసి ఇస్తుంది. దెన్ మన సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇది క్లీన్ ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా. ఐటీఆర్ అనే ప్రాజెక్ట్ ఆర్టిఫిషియల్ సన్ అని చైనా చేస్తుంది కదా, సేమ్ ఎక్స్పెరిమెంట్స్ అనమాట. క్లీన్ టెక్నాలజీ గురించి ఇప్పుడు కొన్ని బేసిక్ టర్మ్స్ తెలుసుకుందాం. సో మనకి క్లైమేట్ చేంజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా వినిపిస్తున్న ఒక టెక్నాలజికల్ డెమాన్స్ట్రేషన్ ఏంటి అంటే కార్బన్ క్యాప్చర్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ స్టోరేజ్. దీన్ని మనం సిసిఎస్ అని అంటూ ఉంటాం. మరి ఇదేంటి అంటే మనకి అట్మాస్ఫిరిక్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎర్త్ని హార్మ్ చేస్తూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలి అంటే మనకి కార్బన్ని మనం క్యాప్చర్ చేయాలి, అట్మాస్ఫియర్ నుంచి క్యాప్చర్ చేసి దాన్ని అండర్ గ్రౌండ్ టన్నల్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసి మనం స్టోరేజ్ చేయాలి. ఎక్కడ మనకి అబాండెండ్ పిట్స్ కానీ ఇవన్నీ ఏదో ఉంటాయి అక్కడ స్టోరేజ్ చేస్తాం అనమాట. ఆ పర్టికులర్ టెక్నిక్ని కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్ అంటాం. మరి దీనివల్ల బెనిఫిట్ ఏంటి, నెట్ జీరో అంటే మన ఎమిషన్స్ ఈక్వల్ టు అబ్సార్ప్షన్స్ అనే దానికోసం దీన్ని ట్రై చేస్తున్నాం. మరి ఇండియా నెట్ జీరో ఎప్పటికి అచీవ్ చేద్దామని టార్గెట్గా పెట్టుకుంది 2070. సో ఇది ఒక 3 స్టెప్ ప్రాసెస్ అనమాట. దాంట్లో మనకి ఫస్ట్ క్యాప్చర్ చేయడము, తర్వాత దాన్ని మళ్ళీ ప్లేస్ నుంచి మనం ఎక్కడికైతే స్టోర్ చేయాలో అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయడము అండ్ స్టోర్ చేయడం. సో ఇవన్నీ అనమాట. కార్బన్ క్యాప్చర్ ఎలా చేస్తున్నాం, ఇండస్ట్రియల్ ఎమిషన్స్ ఏవైతే ఎగ్జాస్ట్ నుంచి మనకి కార్బన్ డైఆక్సైడ్ వస్తుందో దాన్ని క్యాప్చర్ చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తాము. సో ట్రాన్స్పోర్ట్ చేయడం పైప్ లైన్స్, షిప్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడ అండర్ గ్రౌండ్ సీ వెల్స్ ఏవైతే ఉంటాయో డిప్లీటెడ్ ఫీల్డ్స్ వాటిలో దీన్ని స్టోర్ చేయడం జరుగుతుంది. సో ఇది చాలా ఈజీ అండ్ చాలా వరకు ట్రాన్స్పోర్ట్ సెక్టర్స్ ఇవన్నిటిని డీకార్బనైజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో కాకపోతే ఓన్లీ థింగ్ ఏంటి అంటే హై కాస్ట్తో పాటు మనకి లీకేజ్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు. నెక్స్ట్ గ్రీన్ హైడ్రోజన్. గ్రీన్ హైడ్రోజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇది ఒక క్లీన్ ఫ్యూయల్గా చూస్తున్నాం. రీసెంట్ టైమ్స్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ కూడా ఇస్తుంది. మరి గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి, రెన్యూబుల్ సోర్సెస్ నుంచి ప్రొడ్యూస్ చేసే హైడ్రోజన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం గ్రీన్ హైడ్రోజన్ అంటాం. అంటే ఏంటి, లైక్ సోలార్ ఎనర్జీ కానీ, విండ్ ఎనర్జీ నుంచి కానీ మనం ప్రొడ్యూస్ చేసేవి ఏవైతే ఉంటాయో వాటిని గ్రీన్ హైడ్రోజన్గా కన్సిడర్ చేస్తాం అనమాట. సో మనకి ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ అనేది ఎలక్ట్రాలిసిస్ అనే ప్రాసెస్ ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది. దీంట్లో మనకి మెయిన్గా ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ వాటర్ అంటే స్ప్లిట్ చేస్తాం H2Oని మనం H2 అండ్ O2గా స్ప్లిట్ చేస్తాం. దానివల్ల అదర్ ఎమిషన్స్ ఏం లేకుండా క్లీన్ ఫ్యూయల్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ హైడ్రోజన్ని మనం యూస్ చేస్తూ ఉంటాం అనమాట. దీన్ని ఎక్కడ యూస్ చేస్తున్నాం, స్టీల్ సెక్టర్ ఎక్కడైతే కార్బన్ ఇంటెన్సివ్ ఉంటుందో అక్కడ, అలా కాకుండా ఫెర్టిలైజర్స్, ట్రాన్స్పోర్ట్ సెక్టర్స్, ఎస్పెషల్లీ హైడ్రోజన్ వెహికల్స్ కూడా క్లీన్ మనకి ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్కి కొంచెం అడ్వాన్స్డ్ ఫామ్ అని చెప్పొచ్చు. ఎనర్జీ స్టోరేజ్ మీడియంగా యూస్ చేయొచ్చు అనమాట. హైడ్రోజన్ కూడా బ్యాటరీ ఆప్షన్గా యూస్ చేయొచ్చు. సో మరి దీనికి సంబంధించి మనకు తెలిసిందే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ 2023లో లాంచ్ చేశారు. దాని మెయిన్ గోల్ ఏంటి అని అడగొచ్చు, నెంబర్ మార్చవచ్చు కొన్నిసార్లు. 5 మిలియన్ మెట్రిక్ టన్స్ యాన్యువల్ ప్రొడక్షన్ 2030కి అచీవ్ చేయాలి గ్రీన్ హైడ్రోజన్ ద్వారా అనేది టార్గెట్. సో డీకార్బనైజేషన్కి ఇది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మనం చూసే టాపిక్ ఏంటి, సర్క్యులర్ ఎకానమీ. సర్క్యులర్ ఎకానమీ అంటే ఏంటి, టేక్, మేక్, డిస్పోజ్ అంటే ఏంటి. సో మనం ఏదైతే వేస్ట్ని జనరేట్ చేస్తున్నామో దాన్ని మనం రీయూజ్ చేయాలి, రిపేర్ చేయాలి అండ్ రీసైకిల్ చేయాలి. సో 3R ఫార్ములా అనేది వేస్ట్ మేనేజ్మెంట్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్లాస్టిక్ వేస్ట్ అయితే 4R వస్తుంది, రెఫ్యూజ్. ఓకే, సో సస్టైనబిలిటీ అండ్ వేస్ట్ రిడక్షన్ కోసం అని చెప్పి సర్క్యులర్ ఎకానమీని ప్రమోట్ చేస్తున్నాం. అండ్ దీనికి సంబంధించి ఒక కోalition కూడా రీసెంట్ టైమ్స్లో ఫామ్ అయింది, వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి సర్క్యులర్ ఎకానమీ అంటే ఏంటి, మనకి వేస్ట్ని కూడా ఫ్యూచర్లో యూస్ చేసుకోవడం విధంగా మార్చుకోవడం అనమాట. సో దీంట్లో రీసైక్లింగ్ ప్లాస్టిక్స్ కానీ, ఫ్లై యాష్ ఏదైతే థర్మల్ ప్రొడక్షన్ వస్తుందో దాని నుంచి మనం రోడ్ కన్స్ట్రక్షన్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి యూస్ చేయడం కానీ, ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అంటే మనకి ఎవరైతే వేస్ట్ జనరేటర్స్ ఉన్నారో వాళ్ళని ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుని దాన్ని మళ్ళీ కన్వర్ట్ చేసుకోవడం యూస్ఫుల్ మెటీరియల్గా, ఇవన్నీ కూడా ఇంప్లై చేయడాన్ని మనం సర్క్యులర్ ఎకానమీ అని అంటూ ఉంటాం. సో ఇది లైఫ్ మిషన్లో హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పొచ్చు. సో మనకు తెలిసిన COP26లో భాగంగా UNFCCCలో గ్లాస్గో సమ్మిట్లో ప్రధానమంత్రి గారు ఇచ్చిన కాలే లైఫ్ మిషన్ అనమాట.
నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ స్టోరేజ్. మరి ఈ కాన్సెప్ట్ అంటే ఏంటి? సో మనం జనరల్గా రెన్యూబుల్ ఎనర్జీ అంటే లైక్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీని జనరేట్ చేస్తున్నాం. బట్ ఇక్కడ ఏంటి ప్రాబ్లం అంటే వీటన్నిటిని స్టోరేజ్ చేసుకోవాలి, లేకపోతే ఇవి కంటిన్యూస్గా యూజ్ చేయడానికి పాసిబుల్ అవ్వదు. సో మరి అలాంటి వాటి కోసం తయారు చేసేదాన్ని రెన్యూబుల్ ఎనర్జీ స్టోరేజ్ అంటున్నాం అనమాట. సో ఇవి ఇంటర్మీడియట్ అంటే కంటిన్యూస్గా ఉండవు. సో వీటిని స్టోర్ చేసుకొని స్టేబుల్గా సప్లై చేస్తూ ఉండాలి. దీంట్లో యూజ్ చేసేవి ఏంటి? లిథియం అయాన్ బ్యాటరీస్. లిథియం అయాన్ బ్యాటరీస్ని ఎక్కువగా ఈవీస్లో యూజ్ చేస్తున్నాం, గ్రిడ్ స్టోరేజ్కి యూజ్ చేస్తాం. అండ్ సోడియం అండ్ అయాన్ బ్యాటరీస్ అనేవి మనకి ఎక్కువగా ఇంతకుముందు యూజ్ చేసాం, బట్ ఇప్పుడు లిథియం రీప్లేస్ అవుతుంది. అండ్ పంప్డ్ హైడ్రో స్టోరేజ్ అనేది మనకి వాటర్స్ రిజర్వాయర్స్లో స్టోర్ చేయడానికి యూజ్ చేస్తున్న టెక్నిక్ అనమాట. సో సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే సప్లై డిమాండ్ మిస్ మ్యాచ్ లేకుండా ఇది బ్యాలెన్స్ అవుతుంది. అలానే ఫాజిల్ ఎకానమీ నుంచి క్లీన్ ఎకానమీకి హెల్ప్ అవుతుంది ఇది, రైట్. అట్ ద సేమ్ టైం మనకి లార్జ్ స్కేల్ బ్యాటరీ స్టోరేజ్ పార్క్స్ వాటిని కూడా మనం డెవలప్ చేయడానికి ఈ రెన్యూబుల్ ఎనర్జీ స్టోరేజ్ అనేది హెల్ప్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏంటనే చూద్దాం. సో ఒక క్వశ్చన్ విత్ రిఫరెన్స్ టు fast breeder reactor, consider the following statements. They use enriched uranium as fuel and heavy water as the coolant. They generate more fissile material than they consume. They are an essential component of India's 3-stage nuclear program. మరి వీటిలో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? రైట్ ఆప్షన్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ విత్ రిఫరెన్స్ టు కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇట్ ఇన్వాల్వ్స్ capturing carbon dioxide directly from the atmosphere and converting it into ethanol. Captured carbon dioxide can be stored underground in depleted oil and gas fields. CCS is being explored in India by companies such as NTPC and ONGC. మరి రైట్ కాంబినేషన్ ఆఫ్ ఆప్షన్ ఏంటనే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి ఈ రోజు వీడియోలో మనం ఏం డిస్కస్ చేసాం? ఎస్ఎన్టీకి సంబంధించి న్యూక్లియర్ టెక్నాలజీ అండ్ క్లీన్ టెక్నాలజీలో జనరల్గా మనం ఫేస్ చేస్తున్న టర్మ్స్ ఏంటి, వాటిని క్లారిటీగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసాం. సో ఈ కాన్సెప్ట్ నచ్చిన అండ్ ఈ సిరీస్ మీకు బేసిక్స్ ఏవైతే స్ట్రాంగ్ చేయాలని చెప్పి లాంచ్ చేసామో ఇది స్ట్రాంగ్ అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే let me know in the comment section. Thanks for watching. See you always.